అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. స్లాబ్ పెచ్చులుడి మీద పడ్డంతో ఓ బాలుడు మృతి చెందాడు. రైల్వే స్టేషన్ 7వ ప్లాట్ఫామ్లో ఈ ఘటన జరిగింది. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. స్లాబ్ పెచ్చులుడి మీద పడ్డంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తాడు. సురేష్, రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా 10 సంవత్సరాల బాలుడి నిండు ప్రాణం కోల్పోయింది. ఏదైతే గుంతకల్లు రైల్వే స్టేషన్ లోని 7వ ప్లాట్ఫామ్ లో ప్యాసింజర్ రైలు కోసం కుటుంబంతో సహా వెయిట్ చేస్తున్న బాలుడి పైన ఒక్కసారిగా 7వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉన్న స్లాబ్ ఒక్కసారిగా మీద పడింది. దీంతో బాలుడు తీవ్ర గాయాలైన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లు కుటుంబంతో కలిసి వచ్చారు. వెంకటేశ్వర్ల కుమారుడు మణి అక్కడే వెయిట్ చేస్తున్నాడు. ఒక్కసారిగా పైన ఉన్న స్లాబ్ తలపైన పడడంతో తీవ్ర గాయాన్ని వెంటనే చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బాలుడు కొద్దిసేపటి క్రితమే మృతి చెందాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా తల్లిదండ్రులు కన్నీరు ముందుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్లాబ్ ఆ స్థాయిలో ఉన్నప్పటికీ పడిపోయే ఉన్నప్పుడు కూడా అధికారులు దానికి మరమ్మతులు చేయకపోవడం వల్ల కారణంగానే ఈ తరహా ఘటనలు ఏర్పడుతున్నాయి. తరచుగా ప్యాసింజర్ల పైన గుంతకల్లు రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫామ్ లో వెయిట్ చేస్తున్న ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న ప్యాసింజర్ల పైన ఇదే తరహా ఘటనలు జరుగుతున్నాయి. చాలా మందికి గాయాల పాలైన పరిస్థితి కూడా ఏర్పడింది. అయినప్పుడు కూడా అధికారులు దానికి మరమ్మతులు చేయకపోవడం కారణంగానే స్లాబ్ కూలి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా తల్లిదండ్రులు బోర్న వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమిత్ర, రైట్ సురేష్. రైల్వే స్టేషన్ లో స్టే చేస్తుండగా వాళ్ళు యాక్సిడెంటల్లీ అబ్బాయి బ్రెయిన్ పైన పడిపోయింది తలపైన. దానివల్ల ఏమైపోయిందంటే ఒకసారి బోన్ ఫ్రాక్చర్ అయితే బోన్స్ బయట వచ్చేసింది. అక్కడ మీద రైల్వే హాస్పిటల్ తీసుకొచ్చేది మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మా దగ్గర వచ్చినటువంటి పేషెంట్ ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ స్టేజ్ లో ఉన్నాడు. అంటే బ్రీతింగ్ కూడా అందనంత స్టేజ్ లో ఉన్నాడు. ఆక్సిజన్ శాతం 50 లీటర్స్ పెట్టినప్పుడు కూడా రికార్డ్ అయింది మా దగ్గర 60. తర్వాత పల్స్ రేట్ కూడా 40 నుంచి 50 వరకు మధ్యలో రికార్డ్ అయింది. పల్స్ అసలు చూస్తుంటే ఏం కనిపించట్లేదు. డాక్స్ అంటే పీపుల్ రియాక్షన్స్ ఆల్మోస్ట్ ఇంకా డెత్ స్టేజ్ అనమాట. ఏదన్నా కానీ మనకు ఐఎల్ సెంటర్ దగ్గర ఫెసిలిటీ ఉన్న దగ్గరికి పంపిస్తే మన బతికే ఛాన్స్ ఉంది. కానీ మేమే అంబులెన్స్ ఫోన్ చేసేసి తొందరగా రమ్మని చెప్పేసి మామూలుగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి బాబుకు వైటల్స్ కొంచెం స్టేబుల్ చేసి పంపిద్దామనే ఉద్దేశంతో తొందరగా మేము ఫస్ట్ ఎయిడ్ చేసి మేము రిఫరెన్స్ చేసి